అందరూ సుదీర్ఘంగా తమ యొక్క అభిప్రాయాలు మంచి స్పష్టంగా వ్యక్తపరిచినారు. ముఖ్యంగా మనకు వచ్చిన సమస్య ఆర్థిక వనరులు, ఆర్థిక సమస్యలు, మనం ఇట్లా మన విధి విధానాలు ఇట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ పెండింగ్ అవుతుంది, దాని మీద మనం ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకొని లాంగ్ పీరియడ్ మీటింగ్ కాకుండా ఎవ్రీ 3 monthsకో 4 monthsకో పెట్టుకుంటే చిన్న చిన్న సమస్యలన్నీ మనం అధిగమించవచ్చు. ముఖ్యంగా ఈ కాంట్రిబ్యూషన్ ఏది చనిపోయిన వ్యక్తులు తాడి చెట్టు మీద పడ్డ గురించి ప్రధాన డిస్కస్ అయింది. తాడి చెట్టు మీద పడ్డప్పుడు 10,000 రూపాయలు మన కాడ ఉన్న కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉంటే అది ఒక సమస్య కాదు. చనిపోయిన వ్యక్తులు అంటే మన జీవి అన్న చెప్పినట్టు ఆ వ్యక్తుల బట్టి ఆ స్పందన ఉంటుంది. ఆ మెసేజ్ని బట్టి, ఆ జరిగిన సిచ్యువేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఒక యాక్సిడెంట్ చనిపోతే స్పాట్లో చిన్న వయసు ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు ఆ స్పందన వచ్చి ఆటోమేటిక్గా స్పందిస్తారు. మనం చేసే ఆర్గనైజేషన్ కానీ మనం చేసే దాన్ని బట్టి మనకి ఆ అమౌంట్ వస్తాయి. దాంట్లో మనం ఏం చేయాలంటే నాకు అర్థమైంది విషయం ఏంటంటే, ఇప్పుడు జిల్లాలో 4 డివిజన్లు ఉన్నాయి. 4 డివిజన్ నుంచి 4 డివిజన్ల బాధ్యతలు చెప్తే ఆ డివిజన్లో వాళ్ళు డివిజన్కి 25,000 ఇచ్చినా కూడా 4-15 లక్షల రూపాయలు ఈజీగా సింపుల్గా అయితే మనిషికి ఒక 500 కొట్టాం. ఒక్క నిమిషం, మనకు 500 రూపాయలు నెలకి 1,00,000 రూపాయలు దాదాపు శాలరీ, 500 రూపాయలు నెల రాదు కాబట్టి 2 నెలలకో 3 నెలలకు వస్తుంది. దానికి ఇంత ఇబ్బందులు పడేది ఆర్థిక ఇబ్బంది అని ప్రతి ఒక్కరు అంటున్నారు. నాకు తెలిసి అయితే ఒక 500 ఆర్థిక ఇబ్బంది కాదు. మనం ఇచ్చేది వాళ్ళకి మస్తు బెనిఫిట్స్ వస్తున్నాయి. వాళ్ళకి అన్ని రకాలుగా చనిపోయిన వాళ్ళకి బెనిఫిట్స్ అన్ని వస్తున్నాయి. కానీ మన ఉనికి కోసం మనం ఇచ్చేది వాళ్ళకి డబ్బులు ఏమని కాదు. అదే గౌరవ సంఘం వచ్చింది, వీళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు అంటే ఆ మెసేజ్ జిల్లా మొత్తం వ్యాపించింది. మన గౌరవ ఉద్యోగం తరఫున హుజూర్నగర్లో మొట్టమొదటిసారి వచ్చి ఒక 10,000 ఇస్తే అక్కడ లీడర్లు కానీ హుజూర్నగర్లో మొత్తం ఇంతవరకు ఎక్కడ కూడా మేము చూడలేదు. అసలు గౌరవ ఉద్యోగ సంఘం వచ్చి ఇక్కడ 20,000 రూపాయలు ఇచ్చారని ఎంత అప్సెట్ చేశారంటే మామూలుగా అప్సెట్ చేయలేదు. అది అక్కడ హుజూర్నగర్లో లీడర్లు కూడా చరిత్ర అంతకుముందు ఎవరికి తెలియదు, చెట్టుకు తడిపోతే ఇట్లా వస్తే డబ్బులు ఇస్తారని. అంటే మన ఉనికిని కాపాడుకోవడం కానీ వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఏదో మనం పోయి బాగు చేస్తాం. దయచేసి పెద్ద మనసుతో ఆలోచించుకొని మనం ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరు చనిపోయిన కాంట్రిబ్యూషన్ ఎవరు ఇస్తారంటే మన అసోసియేషన్లో ఉన్న సభ్యులు ఇస్తున్నారు. ఎంతమంది 4 డివిజన్ 4 పార్టీలు 100 మందినే పెడుతున్నారు. 800 మంది సభ్యులు ఉన్నారు. ఆ 800 సభ్యుల మందిని మనం ఒక్క తాటి మీద ఒక మీటింగ్ ఏ రోజు కానీ ఆ ట్రస్ట్ భవన్ గురించి కానీ లేకపోతే వనభోజ కార్యక్రమం కానీ 800 ఎంప్లాయీస్ని 800, 600, 700 ఒక్క సమావేశం ఏర్పడి వాళ్ళకి ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బులు కొట్టమండి, ఎందుకంటే